హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే పేపర్ ప్రెజెంటేషన్. సో పేపర్ ప్రెజెంటేషన్ వల్లనే కదా మనకు మార్క్స్ అనేది వస్తాయి. అంటే మనం ఎంత బాగా చదివామన్నది కాదు, ఎంత బాగా ప్రజెంట్ చేసామన్నదే కదా ఇంపార్టెంట్. ఎందుకంటే సో మనం ఎలా పడితే అలా గజిబిజిగా రాసేసి, లేదంటే ఏది పడితే అది రాసేసి, సో నువ్వు ఎంతో బాగా చదివావు, నువ్వు టాప్ కాలేజ్లో టాపర్, బట్ నువ్వు ఎలా పడితే అలా రాసావు, సో నీకు మార్క్స్ అనేది వస్తాయా? సో దట్స్ వై ఈ వీడియోలో ఏంటంటే నువ్వు ఏమీ చదవకపోయినా, లేదంటే ఏమైనా కొద్దిగా చదివినా, సో మనము కొద్దిగా మన ప్రెజెంటేషన్ స్కిల్స్తో ఎంత బాగా ప్రెజెంటేషన్ చేయాలి ఏంటి అన్న దానికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం. అండ్ బుక్లెట్ అనేది ఎలా ఉంటుంది, అండ్ బుక్లెట్లో మనం ఎలా రాయాలి, అండ్ బుక్లెట్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ అండ్ తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్లో మనం ఎలా ప్రెజెంటేషన్ చేస్తే మనకు మంచి మార్క్స్ అనేది వస్తాయి, అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది వస్తాయి. సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, సో ప్రతి ఒక్కరు గ్రూప్కి సంబంధించి నేను లాస్ట్లో మాట్లాడతాను. అంటే ఎంపీసీ వాళ్ళు ఎలా ప్రెజెంటేషన్ చేయాలి, బైపీసీ వాళ్ళు ఎలా ప్రెజెంటేషన్ చేయాలి, అలాగే సిఈసీ వాళ్ళు ఎలా ప్రెజెంటేషన్ చేయాలనేది సో లాస్ట్లో మాట్లాడుకుందాం. బట్ ప్రెజెంట్ అయితే అందరికీ టోటల్గా నేను కామన్ పాయింట్స్ అనేది చెప్తాను. అండ్ మీరు ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా, సో దానికి సంబంధించి టైం లైన్ అనేది పెడుతున్నాను కదా, దీని అయితే క్లిక్ చేసి మీరైతే చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే యాక్చువల్ నేను 6 పాయింట్స్ అయితే చెప్తాను. సో ఆ యొక్క 6 పాయింట్స్లోకి వెళ్ళక ముందు అంటే నార్మల్గా ఫస్ట్ సో మనకు బుక్లెట్ అనేది ఎలా ఉంటుంది, ఎలా రాయాలి, ఎలా రాయకూడదు, సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బుక్లెట్ అనేది ఇలా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా నేను అంటే ఫిజికల్గా కూడా చూపిస్తున్నాను కదా, సో ఇలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుంది. ఈ యొక్క దీనిలో అయితే మీరు ప్రతి ఒక్కటి చూసుకోండి, అంటే నేమ్ అండ్ ప్రతి ఒక్కటి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డీటెయిల్స్ అనేది చూసుకోండి. డీటెయిల్స్ చూసుకున్నాక ఇక్కడ మీరైతే సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇన్విజిలేటర్ అండ్ పేపర్ కరెక్షన్, సో వీళ్ళకి సంబంధించి ఇదంతా మనకైతే అవసరం లేదనమాట. అండ్ ఫస్ట్ పేపర్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఇలాగ ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాగైతే ఉంటుంది. అండ్ మీరైతే ఇలా గజిబిజిగా అయితే రాయకండి గైస్, ప్లీజ్, ఓకేనా. సో నేను కొద్దిగా పాయింట్స్ అయితే చెప్తాను, ఎలా రాయాలి ఏంటి అనే దానికి సంబంధించి నేను తర్వాత చెప్తాను. సో ప్లీజ్ మీరైతే ఇలా గజిబిజిగా అయితే రాయకండి. అండ్ ఇక్కడైతే సిగ్నేచర్ అంటే మీ ఇన్విజిలేటర్ ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదైతే కొద్దిగా మస్ట్ అండ్ షుడ్, దీని అయితే గుర్తుంచుకోండి. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఫస్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్తారు, తనైతే బుక్లెట్ ఇస్తాడు. సో దాన్ని తీసుకొని మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్లేస్లో కూర్చోండి, కొద్దిగా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయ్యాక కొద్దిగా క్వశ్చన్ పేపర్ అయితే 2 to 3 టైమ్స్ అయితే కొద్దిగా చదవండి. చదివాక సో ఏ దానికి ఎంత టైం, అంటే టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దట్స్ వై మీరైతే అంటే ఏ క్వశ్చన్కి ఎంత టైం అనేది తీసుకోవాలి, లైక్ అంటే సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, లేదంటే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అనేసి ఉంటుంది కదా. సో ఏ సెక్షన్ కంటే ఎస్ఎల్కి ఎంత టైం తీసుకోవాలి, ఎస్ఏక్యూస్ ఎంత టైం తీసుకోవాలి, అండ్ 4 మార్క్స్. సో దీనికి సంబంధించి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అనాలిసిస్ చేసుకోండి గైస్, ఓకేనా. సో చేసుకున్నాక ఫస్ట్ మీరు సైడ్ హెడ్డింగ్ లో మీకు చూసుకున్నట్లయితే సెక్షన్ నెంబర్ అలాగే క్వశ్చన్ నెంబర్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయండి. సో క్లియర్ గా మెన్షన్ చేశాక మీరైతే రాయండి. అంటే క్వశ్చన్ నెంబర్ లెఫ్ట్ లో మీరైతే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే క్వశ్చన్ నెంబర్ అనేది కంపల్సరీగా లెఫ్ట్ సైడ్ అంటే 1, 2, 3 అనేసి మీరు ఇక్కడ రాయేసి మీరైతే రాయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సెక్షన్ నెంబర్ అనేది వేస్తారు, సో ఆన్సర్ అనేది రాస్తారు. మిడిల్ నుంచి మీరైతే స్టార్ట్ అనేది చేయండి. అండ్ క్వశ్చన్ నెంబర్ అనేది క్లియర్ గా రాయండి. సో చాలా మంది క్వశ్చన్ నెంబర్స్ దగ్గర చాలా మిస్టేక్స్ అయితే చేస్తారు. మెయిన్ గా ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎగ్జామ్ ఏదైతే రాస్తున్నారో అది మీకు అర్థమైతే సరిపోదు. ఎవరైతే పేపర్ ఈవాల్యూట్ చేస్తారో, అంటే పేపర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో, సో తనకైతే అర్థం కావాలి. సో దట్స్ వై మీరైతే తన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఎగ్జామ్ అనేది రాయండి, ఓకేనా. సో జస్ట్ నీకు ఒక్కరికి అర్థమైతే సరిపోదు, తనకు కూడా అర్థం కావాలి కదా. సో దట్స్ వై మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదైతే రాస్తున్నారో అదైతే క్లియర్ గా మెన్షన్ చేయండి. ఫస్ట్ సెక్షన్ నెంబర్ అనేది రాయండి, దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ అనేది రాయండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అనేది రాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అంటే 1, 2, 3 అనేసి మీరైతే అలా వరుసన రాయండి. ఫస్ట్ రాసి మరి సెకండ్ రాసి మరి సెక్షన్ 1లో ఒకటి ఫస్ట్ క్వశ్చన్ రాసి మరి సెక్షన్ 2లో 3 థర్డ్ క్వశ్చన్ లేదా 4th క్వశ్చన్ అట్లా గజిబిజిగా రాశారు అనుకోండి, సో తనకి మరి కొద్దిగా చిరాకు అనేది వస్తుంది. తనకి ఏమైనా చిరాకు వచ్చింది అనుకోండి, సో మీకైతే మార్క్స్ అనేది తగ్గిపోతాయి అనమాట. సో ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సెక్షన్ నెంబర్స్ అనేది క్లియర్ గా రాయండి. అండ్ మీరు ఏదైతే రాస్తున్నారో అంటే సీరియల్ నెంబర్ అనేది సీరియల్ వేస్ గా మీరైతే రాసుకుంటూ రావాల్సి ఉంటుంది అనమాట. గజిబిజిగా రాయకండి. సో నీట్ హ్యాండ్ రైటింగ్ తో మీరైతే రాయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏదైతే రాస్తున్నారో దాన్ని అయితే కొద్దిగా నీట్ గా రాయండి. అండ్ ఏదైతే ఇప్పుడు మ్యాథ్స్ లో ఉంటుంది అనుకోండి, సో మ్యాథ్స్ లో ఫార్ములాస్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి కదా, అవన్నీ మీరు కొద్దిగా క్లీన్ గా రాయండి.
సో సెక్షన్ నెంబర్స్ అనేది కొద్దిగా మంచిగా రాస్తారు అండ్ కాన్ఫిడెన్స్ గా కొద్దిగా మంచిగా క్లీన్ గా రాయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగైతే రాయకండి గైస్, ఎందుకంటే ఎలా పడితే అలా రాస్తారు అనుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ 2 మార్క్స్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో దట్స్ వై మీరైతే కొద్దిగా రాశాక మీరు ఏదైతే రాస్తున్నారో సో దాన్ని అయితే కొద్దిగా అండర్లైన్ చేయడం, సో కొద్దిగా స్టిక్ పెన్స్ యూజ్ చేయడం, సో అలాగైతే యూజ్ చేసుకుంటూ మీరైతే రాయండి. సో అప్పుడే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ అది 5 మార్క్స్ అనుకోండి 5 ఇస్తాడు, లేదంటే 4 మార్క్స్ అనుకోండి 4 ఇస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అంటే చాలా తక్కువ రాశారు బట్ అక్కడ మంచి మెయిన్ మ్యాటర్ అనేది రాశారు అనుకోండి, సో అక్కడైతే మీకు మంచిగా మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్స్ వై ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి, గుర్తుంచుకోండి. మీరు ఏదైతే రాస్తున్నారో అది మీకు ఒక్కరికి అర్థమైతే సరిపోద్దు, ఎవరైతే పేపర్ ఈవాల్యూట్ చేస్తారో తనకు కూడా కంపల్సరీగా అర్థం కావాలన్నమాట. సో తన్ని మైండ్ లో పెట్టుకొని మీరైతే ఈ యొక్క పేపర్ అనేది ప్రెజెంటేషన్ చేస్తే చాలా బాగుంటది. అండ్ నెక్స్ట్ ఏంటంటే గివెన్ అన్నది కంపల్సరీగా బాక్స్ లో మీరైతే రాయాల్సి ఉంటది అనమాట. లైక్ అంటే మీరు ఏదైతే గివెన్ ఉంటుందో అంటే అక్కడ క్వశ్చన్ అనేది ఉంటది కదా, సో మ్యాథ్స్ లో లేదంటే దీనిలో ఉంటది కదా, సో ఫిజిక్స్ కెమిస్ట్రీ దానిలో కూడా ఉంటది కదా. సో ఇక గివెన్ ఏదైతే ఉందో ఇక గివెన్ అన్నది కొద్దిగా రాయండి. సో గివెన్ అనేది రాశాక దాన్ని అయితే ఒక బ్రాకెట్ లో రాయండి గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు గివెన్ అనేది రాశారు అనుకోండి, గివెన్ రాయడం వల్ల అంటే తనకి ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో దట్స్ వై మీరు ఫస్ట్ తను చూడగానే ఒక అంటే మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది అనమాట. సో దాని నుంచి మీరు అంటే ముఖ్యమైన సూత్రాలు ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కదా, సో అవన్నీ కొద్దిగా చూసుకొని గివెన్ అన్నది కొద్దిగా మంచిగా బాక్స్ లో రాస్తే మీకైతే మంచి మార్క్స్ అనేది వస్తాయి అనమాట. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ దీనిలో ఉంటాయి కదా, సో గివెన్ డేటా అనేది మీరైతే రాయేసి మీరైతే నెక్స్ట్ అయితే ఇక్కడ కింద రాస్తే కొద్దిగా బాగుంటది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు అక్కడ వాల్యూ అనేది మెన్షన్ చేయండి. అంటే అక్కడ గివెన్ అనేది ఇచ్చేసి కొద్దిగా వాల్యూస్ అన్నది కొద్దిగా హైలైట్ చేస్తే సో కొద్దిగా బాగుంటది అనమాట. ఓకేనా. అంటే ఇంకా మ్యాథ్స్ లో లాస్ట్ లో మీకు ఆన్సర్ కూడా వస్తుంది కదా, సో దాన్ని కూడా కొద్దిగా హైలైట్ అనేది చేయండి. సో హైలైట్ అనేది చేస్తే తనకు కూడా అంటే ఇప్పుడు మ్యాథ్స్ లో లాస్ట్ లో మనకు ఫైనల్ ఆన్సర్ కోసమే కదా అంతా చేస్తాము. సో ఫార్ములాస్ అయితే ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ మనము ఆన్సర్స్ కోసమే కదా చేస్తాం. సో దట్స్ వై మీరు ఏం చేస్తారంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయనుకోండి, సో ఫార్ములాస్ అనేది కొద్దిగా హైలైట్ చేయండి. సో ఫార్ములాస్ అనేది హైలైట్ చేశాక కింద లాస్ట్ లో ఆన్సర్ అనేది వస్తుంది కదా, సో ఇక ఆన్సర్ అన్నది మీరైతే కొద్దిగా బ్రాకెట్ అనేది చేయండి, లేదంటే స్టిక్ పెన్స్ లేదంటే గ్లిటర్స్ ఏదో ఒకటి యూజ్ చేసి మీరైతే ఒక బ్రాకెట్ అనేది వేయండి గాయస్. సో బ్రాకెట్ అనేది వేసారంటే మీకైతే అక్కడ కొద్దిగా ఇంప్రెషన్ అనేది కొద్దిగా మంచిగా కనిపిస్తుంది కాబట్టి సో మీకైతే తను మరీ అక్కడ చాలా సెర్చ్ చేయకోకుండా మీకైతే మార్క్స్ అనేది వేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క రఫ్ వర్క్ అనేది కంపల్సరీగా లాస్ట్ లోనే రాయండి. చాలా మంది ఏం చేస్తారంటే సో కొద్దిగా క్వశ్చన్ అనేది రాస్తుంటారు కదా, సో మ్యాథ్స్ లో ఏదైతే ఆన్సర్ రాస్తున్నారో ఆ ఆన్సర్ లోనే ఒక లైన్ అనేది వేసి అక్కడ రఫ్ అనేది రాసేసి ఏదో రఫ్ అన్నది గజిబిజిగా రాసేస్తున్నారు. సో అలా రాశారంటే అక్కడ ఇంప్రెషన్ అనేది దెబ్బతింటది. సో దట్స్ వై మీరైతే సో లాస్ట్ నుంచి మీరైతే రఫ్ అనేసి మీరైతే రాసేసి మీరైతే రఫ్ వర్క్ అనేది ఎంతైనా చేయండి. సో మీరు ఏదైతే రఫ్ వర్క్ ఉందో ఇక రఫ్ వర్క్ అనేది లాస్ట్ లో వేశారంటే అక్కడ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు కొద్దిగా మీకు మీద కొద్దిగా ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ అనేది పడుతుంది అనమాట. బికాస్ ఆఫ్ అంటే సో మాక్సిమం లాస్ట్ పేపర్ కూడా కొంతమంది అయితే చూస్తారు అంటే రఫ్ వర్క్ అనేది రాశాడా లేదనేది ఒకసారి అయితే చూస్తాడు. సో దట్స్ వై మీరైతే రఫ్ వర్క్ అనేది లాస్ట్ లో రాయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్వశ్చన్ మధ్యలోనే మీరు ఏమైనా రాశారు అనుకోండి అక్కడైతే మీకు మంచిగా ఇంప్రెషన్ అనేది ఉండదు. సో దట్స్ వై మీరైతే లాస్ట్ లో రాయండి. ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ పేపర్ అనేది అయిపోయింది అనుకోండి సో నెక్స్ట్ పేపర్ లో రాయండి. సో అలాగైతే మీరు రాసుకుంటూ లాస్ట్ నుంచి రఫ్ వర్క్ అనేది రాసుకుంటూ రండి. కానీ సో ఏదైతే క్వశ్చన్ అనేది రాస్తున్నారో ఆ క్వశ్చన్ మధ్యలోనే రాశారంటే అక్కడైతే మీకు ఇంప్రెషన్ అనేది సో దెబ్బతింటది అనమాట. సో దట్స్ వై మీరైతే దాన్ని అయితే చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏవైతే హైలైట్ పాయింట్స్ ఉంటాయో ఆ హైలైట్ పాయింట్స్ అయితే మీరైతే కొద్దిగా అండర్లైన్ చేయండి గాయస్. ఓకేనా. సో ఇది మెయిన్గా సిఈసి వాళ్ళకి లేదంటే ఏదైతే థియరీ ఎగ్జామ్స్ రాస్తున్నారో అయితే థియరీ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మ్యాథ్స్ ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి సో ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో ఆ ఫార్ములాస్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఇవికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి కదా, ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీరైతే కొద్దిగా అండర్లైన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ చాలా మంది సోద్ అనేది రాస్తారు, సో సోద్ రాసేటప్పుడు కూడా మీకు కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి కదా, ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీరు అండర్లైన్ చేశారనుకోండి సో తను అదంతా చదువుకోకుండా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చదివేసి ఓకే మీకు ఆన్సర్ అనేది ఉంది అనేసి మీకైతే మార్క్స్ అనేది ఇచ్చేస్తాడు అనమాట. సో ఇదైతే ఎవరు చెప్పరు బట్ నేనైతే నార్మల్ గా చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు పేపర్ ఈవాల్యుయేషన్ చేసేవాడు పేపర్ ఈవాల్యుయేషన్ అప్పుడు చాలా పేపర్స్ అయితే ఉంటాయి అనమాట. సో పర్ డే 30 to 40 పేపర్స్ అయితే ఈవాల్యుయేట్ చేయడం అయితే జరుగుతుంది. సో దట్స్ వై అన్ని పేపర్స్ అనేది ఉంటాయి కదా, సో అన్ని పేపర్స్ తను చదువుకుంటూ ఉండాలంటే తనకు టైం అనేది సరిపోదు కాబట్టి సో కొద్దిగా అలా చదువుకుంటూ సో మీకైతే మార్క్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్స్ వై మీరైతే తను దృష్టిలో ఉంచుకొని కొద్దిగా మంచిగా అంటే అండర్లైన్ అనేది
అనేది చేసినట్లయితే మీకైతే మంచి మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అడిషనల్ గా ప్రెజెంటేషన్ చేస్తున్నారు అదైతే కొద్దిగా కాన్ఫిడెన్స్ గా రాయండి. అండ్ మీరు ఫస్ట్ నే ఏది పడితే అది రాసేసి లేదంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా మంచిగా రాశారు అనుకోండి, మంచిగా మీరు ప్రెజెంటేషన్ చేశారు అనుకోండి, సో స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వస్తాడు. సో స్టార్టింగ్ కొద్దిగా అట్లా చూసేసుకొని మీకైతే మార్క్స్ అనేది ఇచ్చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్స్ వై ఫస్ట్ స్టార్టింగ్ అనేది కొద్దిగా కాన్ఫిడెన్స్ గా రాయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, సో దట్స్ వై నేనైతే చెప్తున్నాను. సో ఇదన్నమాట. సో మీరైతే కొద్దిగా మీరు ఈ యొక్క పాయింట్స్ అయితే మీరు మంచిగా అంటే ఫాలో అయినట్లయితే మీరు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరైతే కంపల్సరీగా సెక్షన్ నంబర్స్ అనేది రాయాలి, అలాగే సీరియల్ నంబర్స్ అనేది అంటే లైన్ గా వరుసగా రాసుకొని రండి. అంటే 1 2 3 4 5 6 అనేది రాసి అంటే మీరు సెక్షన్ 1 అన్న స్టార్ట్ చేయండి, సెక్షన్ 2 సెక్షన్ 3 ఏదన్నా స్టార్ట్ చేయండి. బట్ ఏదైతే మీరు సెక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారో ఆ సెక్షన్ లో మీరైతే 1 2 3 4 లేదంటే 20 21 22 23 సో అలాగైతే మీరు వరుసన క్రమంగా మీరైతే రాసినట్లయితే మంచిగా ఉంటుంది అనమాట. అంటే 3 5 1 అట్లా మీరు ఏది పడితే అది రాశారు అనుకోండి. లేదంటే సెక్షన్ 1 లో మీరు ఒక క్వశ్చన్ రాసి, సెక్షన్ 2 లో ఒక క్వశ్చన్ రాసి, సెక్షన్ 3 లో ఒక క్వశ్చన్ రాసి అలా గజిబిజిగా రాశారు అనుకోండి, సో తనకైతే కొద్దిగా మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దట్స్ వై మీరైతే కొద్దిగా మంచిగా లైన్ గా రాయండి. అండ్ కాన్ఫిడెన్స్ గా మీరు ఏదైతే రాస్తున్నారో దాన్ని అయితే మంచిగా మీరైతే మీకు వచ్చిందే రాయండి. కానీ సో రాకుండే దాన్ని అయితే మీరు మరీ అంత ఫస్ట్ స్టార్టింగ్ లోనే మీరైతే ప్రెజెంటేషన్ అనేది స్టార్ట్ చేయకండి. సో ఏదైతే మీరు రాకుండేది ఉందో సో దాన్ని అయితే లాస్ట్ లో ప్రెజెంటేషన్ చేయండి. సో అప్పుడు కావాల్సింటే లాస్ట్ లో మరీ అంత ప్రతి ఒక్కటి చదవడు కాబట్టి సో మీకైతే కొద్ది మార్క్స్ అన్న ఇస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ అది 10 మార్క్స్ అనుకోండి, సో 5 లేదంటే 6 7 మార్క్స్ అన్న ఇస్తాడు, లేదంటే 7 8 మార్క్స్ అన్న ఇస్తాడు. మీరు ప్రెజెంటేషన్ చేసే దాన్ని బట్టి ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ఎలాగైతే ప్రెజెంటేషన్ చేస్తారో సో అదే అంటే ఎంటైర్ మీ యొక్క టోటల్ అంతా కలిపి దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దట్స్ వై మీరైతే ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ అయితే మీరు ఏదైతే ప్రెజెంటేషన్ చేస్తున్నారో దాన్ని అయితే ప్రెజెంటేషన్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కంపల్సరీగా మీరైతే అండర్లైన్ అనేది కంపల్సరీగా చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అలా చేయకపోతే బాగోదు అనమాట. అట్లాగే నీట్ గా రాయండి, అలాగే టైం మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా చూసుకోండి. అండ్ బైపీసీ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే సో బైపీసీ వాళ్ళైతే అంటే కలర్ పెన్స్ అలాగే గ్లిటర్స్ సో ఇలాంటివి అయితే మీరైతే మెయింటైన్ చేయండి. సో అలా మీరు మెయింటైన్ చేసి అక్కడ ఏవైతే ఉన్నాయో సో దాన్ని కొద్దిగా మీరు కొద్దిగా కలర్ఫుల్గా మీరైతే రాసినట్లయితే కొద్దిగా బాగుంటుంది అనమాట. అలాగే నీట్గా ప్రెజెంటేషన్ అనేది కంపల్సరీగా ఇదైతే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎంపీసీ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంపీసీ వాళ్ళు కొద్దిగా చూసుకోండి, అంటే ఫార్ములాస్ అండ్ ఇవేవైతే ఉన్నాయో సో అవన్నీ కొద్దిగా మంచిగా మీరు అండర్లైన్ చేసి బ్రాకెట్లో మీరు కొద్దిగా రాసినట్లయితే బాగుంటుంది అనమాట. అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి సో దానిలో కూడా మరి నేను చెప్పే పని అయితే లేదు. సో దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కొద్దిగా బ్రాకెట్ లో రాసి కొద్దిగా అండర్లైన్ అనేది చేయండి, కొద్దిగా హైలైట్ చేయండి. సో అలా హైలైట్ చేస్తే మీకైతే మంచిగా ఉంటుంది అనమాట. అండ్ కీవర్డ్స్ అన్నది కంపల్సరీగా ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో సో దానిలో అయితే కొద్దిగా వేరే పెన్తో రాయండి. అండ్ వేరే పెన్తో రాయకుండా మీకు సో కొద్దిగా మరీ దరిద్రంగా కనిపిస్తుంది అనుకోండి, సో ఫస్ట్ మీరైతే కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు కొద్దిగా తెలుస్తుంది కదా. సో ఫస్ట్ మీరు బ్లూ పెన్తోనే టోటల్ అంతా రాసి దాని తర్వాత ఓన్లీ బ్లాక్ పెన్తో కొద్దిగా అండర్లైన్ చేయండి చాలు. సో మీకైతే కొద్దిగా బాగా కనిపిస్తుంది. ఫస్ట్ మీకు బాగా కనిపించింది అనుకోండి, సో ఈవాల్యుయేటర్ కూడా కొద్దిగా మంచిగా ఇంప్రెషన్ అనేది వస్తుంది. సో అంతేగాని మీకే దరిద్రంగా కనిపిస్తుంది అనుకోండి, సో తనకైతే ఇంకా దరిద్రంగా కనిపిస్తుంది కదా. సో అట్లీస్ట్ ది బెస్ట్ అన్న ఇవ్వద్దాం గైస్, మరీ ది బెస్ట్ కాకుండా కొద్దిగా మీరు అంటే వీలైనంత బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరీ కొట్టేసి ఎలా పడితే అలా మీరు రాస్తే సో మీకైతే ఇంప్రెషన్ అనేది దెబ్బతింటది అనమాట. సో దట్స్ వై సో స్ట్రైక్స్ లేకోకుండా కొద్దిగా అన్ని అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ప్రతి ఒక్కటి మీకు ఏవైతే ఉన్నాయో సో మీకు టైం బట్టి సో మీరు ఛాయిస్ తో పాటు రాయండి. ఫస్ట్ మీరు ఛాయిస్ అనేది రాయకండి. సో ప్రతి ఒక్కటి అయిపోయాక సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 3 సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ 3 సో ఇవన్నీ మీకు అయిపోయాక సో మీరు ఏవైతే అక్కడ ఆప్షనల్ ఉంటాయి కదా సో అవన్నీ మీరైతే ఛాయిస్ తో పాటు మీరు రాశారంటే సో మీకు కంపల్సరీగా అంటే 90+ లేదంటే సో మీకు మంచి మార్క్స్ అనేది వస్తాయన్నమాట. అండ్ 1A 1B 2A 2Bకి సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ అనేది చేశాను, ఎవరైనా చూడకుండా చూడండి. అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లో మీరు 450+ మార్క్స్ అనేది ఎలా స్కోర్ చేయాలనే దానికి సంబంధించి కూడా వీడియో అనేది చేశాను. సో ఎవరైనా చూడకున్నట్లయితే ఒక వీడియోస్ అనేది చూడండి. నా యొక్క ఎఫర్ట్స్ అన్ని నేను పెట్టేసి నేను మీకోసం వీడియోస్ అనేది చేస్తున్నాను. సో దట్స్ వై ఒక లైక్ అనేది చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి అయితే షేర్ చేయండి. వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Signing off from June Education Hub.